శ్రీకృష్ణ రాధే రాధే. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఈ గల్లీలో నుండి ఎలా అయితే కాశీ ఉన్నదో అలాగే మథుర దారులు కూడా అట్లనే ఇరుకు దారులు అనమాట. ఈ ఇరుకు దారులో గుంటా కృష్ణ జన్మభూమిలో శ్రీకృష్ణుడి యొక్క దేవస్థానమైన మథుర దేవస్థానానికి ఆయన్ని దర్శించుకోవడానికి మేమంతా అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. చూడండి, ఇక్కడ బైకులు వేసుకొని కూడా, అంటే బైకులు అంటే మామూలు బైకులు కాదు, అవి రేసింగ్ బైకులు వేసుకొని కూడా శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరికి వచ్చారు. చూడండి, జై శ్రీకృష్ణ రాధే రాధే. చూడండి, రావడం జరిగింది. వాటి సౌండ్ చూస్తారు కదా. శ్రీకృష్ణ భగవాను దర్శనానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు పాదయాత్ర వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భక్తులు ఎంతో మంది చాలా చోట్ల నుండి ఆయన దర్శనార్థమై వస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి మనం చూడవచ్చు ఈ వీడియో ద్వారా. ఇక ఇదంతా ఇరుకుదారులు, ఇక్కడ వ్యాపారస్తులు, ఆటోలు, ఇలా చూసి ఉదయాన్నే ఇలా జనం ఉన్నారంటే ఇంకొద్దిగా 11 10 ఆ టైం అయితే భారీ ఎత్తున ఇక్కడ జనం అంతా గుమ్మి కొడతారు. నడిచే పరిస్థితి ఉండదు. ఆయన దర్శనానికి ఇంకా వెళ్తున్నాం, ఇంకో 1 కిలోమీటర్ ఉందట. నడుచుకుంటూ ఈ వీధుల ద్వారా మేమంతా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలు చూసుకొని వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, చూస్తూ ఉండండి. రాధే రాధే. మొత్తం మీద శ్రీకృష్ణ భగవానుని జన్మస్థలానికి వచ్చేసినాం. అంటే జన్మస్థలం అంటే ఆయన మందిరం. జన్మస్థలం అయితే ఇంకా ముందు జైలు ఉంది, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అంట. ఆయన యొక్క గుడి ఇది. శ్రీకృష్ణుని యొక్క గుడి మథురలో ఇదేనంట. చూడండి, ఇది శ్రీకృష్ణ భగవానుని గుడి. 10ంటికి ఓపెనింగ్ అవుతుందట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసే అవకాశం ఉంటే అక్కడ నుండి వీడియో తీసి పంపిస్తా. ఈ నుండి లోపలికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి. అప్పటి వరకు మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. భక్తులు ఉదయాన్నే మథుర చేరుకొని మథురలో ఉన్న ద్వారకాధీశ్ టెంపుల్కి చూడండి ఎలా వచ్చారో భక్తజనం అంతా. ఉదయాన్నే స్నానాలు చేసి క్యూ లైన్లో నుంచోవడం జరిగింది. ఆయన యొక్క దివ్య దర్శనం కోసం భక్తులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆయన దివ్య దర్శనం ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకో 10 నిమిషాల్లో టెంపుల్ కూడా ఓపెన్ అవుతుంది. ఆయన దర్శనం కోసం భక్తులంతా లైన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవాన్ కి రాధే 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 రాధే. ఇప్పుడే శ్రీకృష్ణ భగవానుని దివ్య దర్శనం పూర్తయింది. రాధాకృష్ణుల దర్శనం. ఈ నుండి మందిరం, ఇది మందిర ప్రాంగణం అండి. ఇది శ్రీకృష్ణుని మందిరం. అదృష్టం లోపల కూడా వీడియో తీయనిచ్చే అదృష్టం వచ్చినందుకు. అలాగే జై శ్రీకృష్ణ శ్రీ గంగా చరణ్. ఇది శ్రీకృష్ణుని మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇది కృష్ణ భగవానుని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంతా భక్తులంతా. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. నిజానికి లోపల శ్రీకృష్ణుని మూర్తులు పెట్టినవి. ఎందుకంటే పూర్వం మొగలాయులు మన దేశం మీద దండయాత్రలు చేసి ఎన్నో దేవాలయాల పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా మన దేవాలయాలు ధ్వంసమైపోయినాయి కాబట్టి మన కర్మ కాలి మనం ఇలా దేవుళ్ళని ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇది శ్రీకృష్ణుని యొక్క దివ్య దర్శనం చేసుకున్నారా అని ఆశిస్తున్నా. అలాగే ఈ టెంపుల్ యొక్క చరిత్రను కూడా ముందు చెప్తూ మీకు విషయాన్ని తెలియజేస్తూ ఉంటా. అప్పటిదాకా ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. జై శ్రీకృష్ణ. ఆ నుండి మహిళలు బయటికి, అటువైపు పురుషులు. ద్వారకాధీశుని యొక్క
ఆ మందిరము ఎంత అత్యద్భుతంగా ఉన్నదో చూడండి, ఒకసారి చూసి తరించండి. శ్రీకృష్ణ భగవాను దివ్య దర్శనం మాకు కనుల పండుగ అయింది, చాలా సంతోషంగా ఉంది. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ, రాధే రాధే. శ్రీకృష్ణుడి మెయిన్ టెంపుల్, ముఖ్య దేవాలయం. దీని పక్కనే అసలు దేవాలయం ఉన్నది. ఆ దేవాలయాన్ని కూల్చి ఇక్కడ ముస్లిం రాజులు దేవాలయాన్ని కూల్చి వాళ్ళు మసీదుని నిర్మాణం చేశారు. ఈ మసీదు దాని అవతలే ఉంది, జుమ్మా మసీద్ అని. ఇది శ్రీకృష్ణ దేవస్థానం, శ్రీకృష్ణుడు జన్మించిన జన్మస్థానం దేవాలయం ఇది. ఈ నుంచి కొద్ది దూరంలో ఆ జైలు ఉంటుంది, ఆ జైల్లో ఆయన జన్మించిండట. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడే మథురలో ఉన్న శ్రీకృష్ణుని జన్మభూమి అయిన మథురలో ఆయన దేవాలయంలో శ్రీకృష్ణుని రాధాకృష్ణుల వారి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చినాం. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. అయితే ఎంత ఆనందంగా ఉన్నా లోపల ఏదో కొంత బాధ కూడా ఉన్నది. ఎందుకు అని అంటే పురాతన కట్టడమైన మన అసలు శ్రీకృష్ణుని దేవాలయాన్ని కూల్చి ఇక్కడ వేరే మసీదు నిర్మాణం చేయటం వల్ల మన అసలు శ్రీకృష్ణుడి దేవస్థానం లేకపోయే, దానివల్ల కొద్దిగా బాధ కలిగింది. ఏదో రోజు కంపల్సరీ మన శ్రీకృష్ణ దేవస్థానం అసలు దేవస్థానం తప్పకుండా మనకు వస్తుంది అని ఆశిస్తూ, ఇదంతా వీళ్ళు మనవాళ్ళు మనతో బస్సులో ప్రయాణమైన తాతలో వీళ్ళంతా మేమంతా కలిసి చాలా సంతోషంగా అన్ని జాతరల దర్శనం చేసుకున్నాం. ఇది మొదటి గేట్ అండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా ఈ కట్టడాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఇంకా చక్కగా ఉండాలి అని అంటే మన గుడి మనకు రావాల్సిందే. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. అయిపోయింది. జై శ్రీకృష్ణ భగవాన్కి జై. ద్వారకాధీశుని మొత్తం మీద మథుర, మన ద్వారకాధీశుడు జన్మస్థలమైన మథురలో ఆయన దేవాలయాన్ని దర్శించుకొని ఆయన దర్శనం చేసుకొని పునీతులైనాం. అవునా కదా? చాలా అద్భుతమైన ఈ దర్శనం చేసుకొని ధన్యులం అయిపోయినాం. సంతోషం. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ రావాలి తండ్రి దర్శనానికి. అది ఈసారి కొత్త గుడి నిర్మాణం అయిన తర్వాత రావాలని కోరిక. सौभाग्य खंड के और 3 लाख मारने के बाद जो भी यहाँ से मनोकामना मांगते 11 से 12वां महीना ठाकुर जी नहीं होते। बोलो भाग्य बिहारी लाल की, दोनों हाथ खड़ा करो और प्रेम से सी करो। ఇది శ్రీకృష్ణ భగవానుడు గోకులం వచ్చినాం. ఇప్పుడు గోకులంలో అదే మన జమునా నది పారు చేసి శ్రీకృష్ణ భగవాన్ని పెరిగిన చోటకు వచ్చినాం. ఇక్కడ ఈ చెట్టు మీద శ్రీకృష్ణ భగవానుడు ఎక్కి పిల్లని గ్రోవి ఊదిందట. సరే వాళ్ళు ఏది చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నారు కాబట్టి అది జరిగింది. కాబట్టి ఈ చెట్టు ఇంకా వేరే చెట్టు మొత్తం మీద గోకులంలో అయితే జరిగింది కాబట్టి మనం నమ్మాలి. కానీ పూర్వపు గోకులం ఎలా ఉన్నదో ఇప్పటి గోకులం ఎలా ఉందో మనకు ఇక అర్థం చేసుకోవాలి. అట్లనే అర్థం చేసుకొని మనం తిరుగుతూ ఉండాలి, అంతే. ఇక జై శ్రీకృష్ణ. అలాగే ఈ చెట్టుకి మనం మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఆ చెట్టుకి ఎర్రద గుడ్డ కడితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా ముందుకెళ్దాం. గోకులంలో ఇంకేమున్నాయి అనేది వీడియో తీసి పంపిస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ, రాధే రాధే. గోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి గల్లీ తిరిగిండు చిన్నప్పుడు. ఇప్పుడు అదే ఆయన నడయాడిన ఈ గోకులంలో ఈరోజు మేమున్నాం. నిజంగా ధన్యులుగా భావిస్తున్నాం మేము. ఆయన నడయాడిన గోకులంలో మేము కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం. ఆయన కోసం ఆయన ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూస్తూ తనివి తీరా ఆస్వాదిస్తున్నాం. మా శ్రీకృష్ణుని నడయాడిన ఈ ప్రాంతంలో మేము కూడా తిరుగుతూ సంతోషిస్తున్నాం. మాకు జన్మ ధన్యమైందని అనుకుంటున్నాం. గోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో మేము ఉన్నందుకు. రాధే రాధే. జై శ్రీకృష్ణ.
मर्यादा ये। दूसरा जो जोड़े ग्रुप बाई ग्रुप इस मंदिर में दर्शन होगा। पहले मंदिर पंडित पुजारियों के अंडर था, आज मंदिर सेवा ट्रस्ट के अंडर है, तो मर्यादा भंग करने पर मंदिर से बाहर निकाल दिया जाएगा। इस बात का ध्यान रखना। बैठ के दर्शन, खड़े होके किसी को भी दर्शन नहीं मिलेगा।